హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరుప్ స్టూడియోస్. దేశం మీద ప్రేమతో, సుభాష్ చంద్రబోస్ గారి మీద అభిమానంతో అతను సైన్యంలో పనిచేసిన వ్యక్తి సేనాపతి. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని స్వతంత్రమే తన ధ్యేయంగా భావించిన వ్యక్తి సేనాపతి. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం, లంచం 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 ఇలాంటి వారిని వ్యతిరేకిస్తూ ప్రాణాలు తీస్తూ వెళ్లే వ్యక్తి సేనాపతి. ఈ క్రమంలో తప్పు చేసిన తన కొడుకుడు కూడా క్షమించిన వ్యక్తి సేనాపతి. కమల్ హాసన్ నటించిన ఉత్తమ చిత్రాలలో భారతీయుడు ఒకటి అని చెప్పుకోవచ్చు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా భారతీయుడు 2 వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దానికి తోడు చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ను కూడా గట్టిగానే నిర్వహించింది. అందుకే ఈ సినిమాని భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. జూలై 12న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా? ఇక కథ విషయానికి వస్తే, చిత్ర, అరవింద్, హారతి, ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలను వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో యూట్యూబ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. వారు చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్ మళ్ళీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్ బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్తో సేనాపతి మళ్ళీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అది కాస్త వైరల్ అయి చైనీస్ టైఫీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడికి చేరుతుంది. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ అధికారి ప్రమోద్ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటాడు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలో యువత అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో అరవింద్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవింద్తో సహా అసలు అందరూ ఇంట్లో చోటు చేసుకున్న విషాదం ఏంటి, దానికి భారతీయుడు కారణం ఎలా అయ్యాడు, కమ్బ్యాక్ ఇండియా భారతీయుడు అని పిలిచిన యువతే గో బ్యాక్ ఇండియా అని ఎందుకు నిందిస్తున్నారు, సామాన్యులకు సైతం భారతీయుడు ఎందుకు కోపం కలిగించాడు, రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములు స్వాధీనం చేసుకుంటున్న, వేల కోట్లు సంపాదిస్తున్న సద్గుణ అనే సేనాపతిని చంపటానికి అతని వేసిన ఎత్తు వర్కౌట్ అయ్యిందా, సిబిఐ అధికారులకు దొరికిన సేనాపతి వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు సేనాపతి టార్గెట్ ఏంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అటెండర్ దగ్గర నుండి ఆర్డర్లు వేసే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయింది భారతీయుడిలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఆ కథ, అందులోని పాత్రలు మనకు ఎలా గుర్తుండిపోతాయో అలాగే పార్ట్ 2లో కూడా చూపించడం జరిగింది. శంకర్ స్టోరీ లైనే కాదు, సన్నివేశాలు కూడా భారతీయుడి చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్స్ మాత్రం చాలా మిస్ అయ్యాయి. ప్రతి సీను సినిమాటిక్గానే అనిపిస్తుంది కానీ రియాలిటీగా అనిపించదు. స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే రాసినట్టు సాగదీస్తూ ఉంటుంది. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించాడా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడిలో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కపొడుస్తాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పడిగా తీశాడు డైరెక్టర్. సినిమా నిడివి 3 గంటలు కూడా మైనస్సే. కొన్ని సీన్లు తొలగించి నడిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. ఒక ఇంటర్వ్యూలో శంకర్ చెప్పాడు, కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం
కట్ చేయాల్సిన సీన్ల గురించి మాట్లాడతాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ అంత ఆకట్టుకోలేదు. జూలై 12, 2024లో విడుదలైన ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి నిర్మాత సుభాష్ కరణ్. ఇక సంగీతం అనిరుద్ధ్ అంతంత మాత్రమనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ శ్రీకర్ చాలా అద్భుతంగా చేశాడు. సినిమాటోగ్రఫీ రవివర్మ చాలా బాగా తీశాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కమల్ హాసన్, ఎస్జే సూర్య, ప్రియా భవానీ, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్,